వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి తన సహజ సిద్ధమైన సారాన్ని కోల్పోతోంది. పెట్టుబడులు పెరుగుతున్నా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భూమికి తిరిగి ప్రాణం పోసేందుకు సేంద్రియ ఎరువుల వాడకం అనివార్యంగా మారింది. ఇందులో భాగంగా వానపాముల ఎరువు, వర్మీ కంపోస్టు తయారీకి ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. పంట పొలాల్లో వృధాగా దొరికే వ్యర్థాలను ఉపయోగించి అత్యంత బలవర్ధకమైన ఎరువును ఎలా తయారు చేసుకోవాలో, అందులో పాటించాల్సిన మెలకువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ రంగం పెను మార్పులకు గురవుతోంది. విచక్షణారహితంగా వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల కారణంగా నేల సారం పూర్తిగా దెబ్బతింటోంది. పెట్టుబడులు పెరుగుతున్నా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రకృతి సిద్ధమైన సేంద్రియ సాగు వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా వానపాముల ద్వారా తయారు చేసే ఎరువు వ్యవసాయానికి ఒక వరప్రదాయినిగా మారుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందించే వర్మీ కంపోస్ట్ రైతన్నల పాలిట కల్పతరువుగా నిలుస్తోంది. వ్యర్థ పదార్థాలను విలువైన సంపదగా మార్చుకునే అద్భుతమైన ప్రక్రియే ఈ వానపాముల ఎరువు తయారీ. పొలాల్లో మిగిలిపోయిన పంట వ్యర్థాలు, ఆకులు, అలమలు, పశువుల పేడ వంటి వాటిని ఒక చోట చేర్చి వాటిలో వానపాములను వదిలి ఈ ఎరువును తయారు చేస్తారు. ఈ వానపాములు వ్యర్థాలను ఆహారంగా తీసుకుని వాటిని విసర్జించడం ద్వారా అత్యంత సారవంతమైన ఎరువును అందిస్తాయి. దీనిని సాధారణంగా నల్ల బంగారం అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో పంట పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొక్కల వేర్లకు బలాన్ని చేకూర్చి ఆరోగ్యకరమైన పంట దిగుబడికి దోహదపడతాయి. ఈ సహజ ఎరువును వాడటం వల్ల కేవలం పోషకాలు అందడమే కాకుండా నేల భౌతిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. భూమి గుల్లబారి వేర్లకు గాలి బాగా అందుతుంది. అంతేకాకుండా నేలలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల నీటి ఎద్దడి ఉన్న సమయాల్లో కూడా పంటలు తట్టుకొని నిలబడగలుగుతాయి. మరోవైపు రైతులు మార్కెట్లో లభించే ఖరీదైన రసాయనిక ఎరువులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. తమ పొలంలో దొరికే వ్యర్థాలతోనే ఎరువును తయారు చేసుకోవడం వల్ల పెట్టుబడి భారం భారీగా తగ్గుతుంది. అంతేకాదు, సొంత అవసరాలకు పోగా మిగిలిన ఎరువును ఇతర రైతులకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. వర్మి కంపోస్టు తయారీ విధానానికి వస్తే ముందుగా నీడ ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవడం ముఖ్యం. ఎండ నేరుగా తగలకూడదు కాబట్టి పాకలు లేదా షెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. వానపాములు భూమిలోకి చొచ్చుకుపోకుండా ఉండేందుకు నేల అడుగు భాగాన సిమెంట్ లేదా గట్టి రాళ్లతో బెడ్లను నిర్మించుకోవాలి. ఈ బెడ్లలో ముందుగా కుళ్ళిన పశువుల పేడ, చెరకు పిప్పి, అరిటాకులు, కొబ్బరి పొట్టు వంటి పంట వ్యర్థాలను పొరలుగా వేసుకోవాలి. ఈ వ్యర్థాలు వానపాములకు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. బెడ్లను సిద్ధం చేసుకున్న తర్వాత ఒక చదరపు మీటరు విస్తీర్ణానికి సుమారు 1000 వానపాములను వదలాల్సి ఉంటుంది. ఇవి వ్యర్థాలను తింటూ విసర్జించడం వల్లే ఎరువు తయారవుతుంది. ఈ ప్రక్రియలో తేమ శాతం చాలా కీలకం. బెడ్లలో ఎప్పుడూ సుమారు 40% తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం తడిసిన గోనె సంచులను బెడ్లపై కప్పి ఉంచాలి. వాతావరణాన్ని బట్టి రోజు విడిచి రోజు లేదా 2 రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఉండాలి. 15 రోజులకు ఒకసారి పేడ కలిపిన నీళ్లు చల్లితే వానపాములు చురుగ్గా పనిచేస్తాయి. సుమారు 2 నుంచి 3 నెలల సమయంలో ఈ ఎరువు పూర్తి స్థాయిలో తయారవుతుంది. ఎరువును సేకరించేందుకు 2 రోజుల ముందు నీళ్లు చల్లడం ఆపేయాలి. దీంతో తేమ లేక వానపాములన్నీ బెడ్ అడుగు భాగానికి వెళ్తాయి. అప్పుడు పై భాగంలో తయారైన ఎరువును సులభంగా వేరు చేసుకోవచ్చు. ఇలా సేకరించిన ఎరువును నీడలో ఆరబెట్టి జల్లెడ పట్టుకుంటే వాడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. మిగిలిన వానపాములను మళ్లీ కొత్త బెడ్ల తయారీకి వాడుకోవచ్చు. అయితే ఈ ఎరువు తయారీలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. బెడ్లలో ప్లాస్టిక్ వస్తువులు, పగిలిన గాజు ముక్కలు, రాళ్లు వంటివి అస్సలు ఉండకూడదు. అలాగే కోడిగుడ్డు పెంకులు కూడా వేయకూడదు. వానపాములకు శత్రువులైన పక్షులు, ఎలుకలు, ఉడతల బారి నుంచి రక్షించుకునేందుకు బెడ్ల చుట్టూ ఇనుప వలలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బెడ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
పర్యావరణానికి ఎటువంటి హాని చేయని ఈ విధానం ద్వారా పండించిన పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. వినియోగదారులు కూడా రసాయన రహిత ఆహారాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సేంద్రియ పద్ధతే వ్యవసాయ రంగానికి దిక్సూచిగా మారుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భూసారాన్ని కాపాడుకుంటూ భావితరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించేందుకు ప్రతి రైతు బయట దొరికే ఖరీదైన ఎరువులపై ఆధారపడకుండా తమ పొలంలోనే ఈ పద్ధతిని పాటిస్తే పెట్టుబడి భారం తగ్గి భూసారం పెరిగి నాణ్యమైన పంటలు చేతికి అందుతాయి.